హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అండ్ బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నా ఛానల్ అనేది కొంచెం రీచ్ అవుతూ ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళైతే చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మన ఛానల్ వచ్చేసి 800+ అయిపోయింది, అంటే 820+ అయిపోయింది అనమాట. అండ్ త్వరలో 1K అవ్వాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను. అండ్ మీరు కూడా మీ సపోర్ట్ ఉంటేనే అది కూడా సాధ్యమవుతుంది అనమాట. అండ్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. అండ్ ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఫస్ట్ అనమాట, November 1, అంటే ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అనమాట. అంటే 11 అలా అవుతుందండి, 10:30 అనమాట ఈ బ్లాగ్ అయితే షేర్ చేసేది. ఇంకా అప్పుడైతే నేను ఇంకా వంట అయితే కుకింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా ఆ రోజు కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి, అంటే బాగా నీరసంగా అలా ఉందన్నమాట. అయినా ఇంకా చేసుకోవడం అయితే తప్పదు కాబట్టి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఆల్రెడీ ఇంకా పిల్లలైతే పాలు తాగేసి టీవీ చూస్తూ ఉన్నారనమాట. ఇంకా ఆ రోజైతే నేను టిఫిన్ కూడా ఏమి వేయలేదండి, టిఫిన్ కూడా ఏం చేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లోనే ఉన్నారు, ఆ రోజు వర్క్ చేసుకుంటున్నారు. తనైతే ల్యాప్టాప్ ఆఫీస్ వర్క్ ఉంటే చేసుకుంటున్నారు. ఇంకా అప్పుడు మళ్ళీ 11కి అలా టిఫిన్ ఎందుకులే అని చెప్పేసి డైరెక్ట్గా నేను కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను, వంట చేద్దామని చెప్పేసి. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే ఆకుకూర ఉందండి, తోటకూర ఉంది. ఇంకా పప్పు చేద్దాంలే అని చెప్పేసి చాలా డేస్ అయిందనమాట తోటకూర పప్పు చేసుకొని. అందుకని చెప్పేసి తోటకూర పప్పు చేద్దామని ఇంకా తోటకూర అయితే తీసేసి నీట్గా వాష్ చేసిన తర్వాత కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ గమనించారా? అంతకుముందు అయితే నేను కట్ చేసి కడిగేదాన్ని అనమాట. అయితే ఇంకా రీసెంట్గా చాలామంది చెప్తుంటే విన్నాను, అలా కట్ చేసి కడగడం వల్ల అందులో ఉండే పోషకాలు వెళ్ళిపోతాయి అని చెప్పేసి. అందుకని ఇంకా నేను కూడా కడగడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా చేసుకుంటే. అందులో చాలా గడ్డి కూడా వస్తుందండి, అది చూసి తీసేసుకొని గ్రేడ్ చేసుకున్నాను. గ్రేడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా ఆకులు కడిగితే నీట్గా ఏదైనా మట్టి ఉన్నా కానీ ఏమైనా ఎండిపోయిన ఆకులు అలా ఉంటాయి కదా, అవన్నీ వెళ్ళిపోతాయి. నీట్గా కడగడానికి మనకి ఇబ్బంది ఉండదు. అదే మనం కట్ చేసి కడిగామనుకోండి, అందులో ఇసుక అలా ఏదైనా పోదనమాట నీట్గా. ఇంకా మనం డబల్ పని అవుతుంది. అంతకుముందు నేను అలాగే చేసేదాన్ని. ఎంత నీట్గా ఎన్నిసార్లు కడిగినా కానీ ఇసుక ఎక్కడో ఒక దగ్గర తగులుతూ ఉండేదన్నమాట. ఇంకా నాకు తెలిసిన దగ్గర నుంచి ఇలా మొత్తం ఆకులు మొత్తం మన ఆకులు మొత్తం కడిగేసుకొని అప్పుడు మనము కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, అసలు ఎక్కడ ఇసుక తగలదనమాట. ఇంకా అలాగే నేను ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని ఇట్లా జాలి గిన్నెలు అయితే వేసేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కందిపప్పు అయితే కడుగుదామని చెప్పేసి కందిపప్పు కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్లీ మేమైతే పప్పు తినడం చాలా తక్కువేనండి, అంటే ఒక్కసారి తినడమే ఇంట్రెస్ట్గా తింటాము. ఇంకా రెండోసారి మళ్ళీ పప్పు తినాలంటే అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా ఈవినింగ్కి ఒకవేళ ఉందనుకోండి మిగిలిపోతే చపాతీ అలా చేస్తాను. ఇంకా పప్పు మా హస్బెండ్కి పప్పు ఉన్నప్పుడు చపాతీ అడుగుతారు, లేదంటే ఆలు కర్రీ ఇలా ఏదైనా చపాతీలకు బాగుండే కర్రీ ఏదైనా ఉంటే ఇంకా అలా చపాతీ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా పప్పు మిగిలిన రోజు కూడా అలాగే చేస్తాను. ఇంకా మాకైతే ఒక్క గ్లాస్ అయితే సరిపోతుందండి పప్పు అయితే. ఇంకా మాకు 2 టైమ్స్ సరిపోతుంది అనమాట. ఇంకా మళ్ళీ నేను ఈవినింగ్ నాకు తినబుద్ధి కాకపోతే మళ్ళీ ఏదో ఒక ఫ్రైయో లేకపోతే పచ్చడో చేస్తాను. ఖచ్చితంగా చట్నీ అయితే చేస్తానన్నమాట. తినబుద్ధి కాదు. ఇంకా పప్పు అయితే చాలా తక్కువ అండి మా ఇంట్లో మేము తినడం, అంటే నేను తినడం, మా హస్బెండ్ కూడా తక్కువ. ఇంకా పిల్లలు అయితే తింటారు కాబట్టి ఇంకా పిల్లల కోసం కొంచెం ఉంచుతాం, అట్లాగే ఉండిపోతుంది. ఇక్కడైతే నేను పప్పు చేసేస్తున్నాను. కందిపప్పు వాష్ చేసేసుకున్నాను. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం అండ్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పప్పులో ఎక్కువ కారం వేయనండి, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. అండ్ కారం కొంచెం ఒక 1/2 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. నాకు ఎందుకు ఇష్టం అనిపించదు పప్పులో కారం ఎక్కువ వేస్తే. ఇంకా పిల్లలు కూడా తింటారు కాబట్టి అంత స్పైస్ వేయను పప్పులో. ఇంకా అలా వేసేసి మూత పెట్టేస్తాను. ఇంకా కొంతమంది అయితే పప్పు ఉడికించేటప్పుడు సాల్ట్ కూడా వేయరు, నేనైతే వేస్తానండి. చక్కగా ఉడికిపోతుంది, ఏం కాదు, పప్పు నీట్గా ఉడుకుతుంది మెత్తగా. ఇంకా అలా కుక్కర్ స్టవ్ మీద పెట్టేసుకొని
మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తున్నాను. ఇంకా పప్పు ఉడికేలోపు రైస్ కూడా అవుతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ టీవీ రూమ్లోకి అయితే వచ్చేసానండి, హాల్లోకి. ఇంకా మా చిన్నోడు అయితే టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంకా మా పెద్దోడు వాళ్ళ డాడీ దగ్గర కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు. మా హస్బెండ్ అయితే వర్క్ చేసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే బట్టలు నానపెట్టేశానండి. ఆ రోజు అయితే ఎండ వచ్చింది, బాగా ఎండ వచ్చిందని చెప్పేసి ఇంకా ఫస్ట్ ఇంకా అవి కుకింగ్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా అన్నం కూడా ఉడికిపోయిందనమాట. అన్నం కూడా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకొని ఇంకా కుక్కర్ కూడా పప్పు కూడా ఉడికితే ఇంకా అది కూడా విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసాను. చూడండి ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా అన్నం సిమ్లో పెట్టేస్తే ఎగిరిపోతుంది కదా, ఇంకా పప్పు కూడా కొంచెం ఆవిరి కూడా కూల్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అలా పెట్టేసుకొని ఇంకా నేను బయటకు వచ్చి బట్టలు అయితే పిండేశానండి. పిండి ఇంకా మళ్ళీ వెళ్ళి బట్టలు ఆరేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడికి ఉంది కదా ఆల్రెడీ, ఇంకా ఆ పప్పును కూడా తాలింపు అయితే వేసేసుకోవాలి. ఇంకా అలా కొంచెం అయితే వీడియో షూట్ చేసుకున్నాను. ఇంకొంచెం రెస్ట్ అనిపించింది అనమాట. కొంచెం వీడియో తీసేసుకొని మళ్ళీ ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఆల్రెడీ పప్పు ఉడికించుకున్నాను కదా, ఇంకా పప్పును కూడా వెనుపుకొని తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ నేను పప్పు రుబ్బుకునే లోపలైతే గిన్నె అయితే పెట్టేసుకుంటాను, ఎందుకంటే హీట్ అవుతుంది కదా. హీట్ అయిన తర్వాత ఆయిల్ వేస్తే మనం ఆయిల్ని పెద్దగా వేడి చేయాల్సిన అవసరం ఉండదు, ఆ వేడి సరిపోతుంది. గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటే మనకి పోపు వేయాల్సినంత వేడైతే సరిపోతుంది అనమాట. ఇంకా అలా ఆయిల్ వేసేసుకొని తాలింపు అయితే వేసేస్తున్నాను. చూడండి ఇంకా నేనైతే ఆ రోజు తొందరగా అయిపోయిందండి వర్క్ కూడా. ఇంకా ఆ రోజు టిఫిన్ కూడా ఏం పెట్టుకోలేదు కాబట్టి కుకింగ్ కూడా తొందరగా అయిపోయింది. అండ్ ఇంట్లో పని కూడా తొందరగా కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా మనకి ఎంత బాగున్నా బాగలేకపోయినా ఇంటి పనులు అయితే తప్పవు, లేడీస్కి అయితే తప్పకుండా చేసుకోవాల్సిందే. అది ఎలా ఉన్నా కానీ మళ్ళీ ఇల్లు మనం వదిలేసామనుకోండి, కొంచెం సేపు వదిలినా ఒక 1 డే పట్టించుకోకపోయినా ఇల్లంతా చెత్తకుప్పలాగా తయారవుతుంది అనమాట. ఇంకా అలా పప్పు తాలింపు వేసేసి సిమ్లో పెట్టేసుకొని ఆలోపు పిల్లలకైతే స్నానం చేయించని ఇక్కడ మా వాడు బట్టలు కూడా తెచ్చిపెట్టుకున్నాడు. అరవిన్ అయితే వాడికి ఏ బట్టలు కావాలో అయితే తెచ్చుకున్నాడు. ఇంకా స్నానాలు చేయించి ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత రైస్ అయిపోయింది అండ్ పప్పు కూడా అయిపోయింది. చూడండి పప్పు వేసేసుకొని రైస్ పెట్టేసుకొని తిందామని చెప్పి వేసుకుంటున్నాము. ఇంకా అన్నం వేడివేడి అన్నం పప్పు నెయ్యి వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ కదా. ఇంకా పిల్లలతో పాటు నేను తిన్నానండి 2 ముద్దలు. వాళ్ళకి పెట్టేటప్పుడే నేను తినేస్తాను. ఇంకా మా చిన్నోడైతే ఏడుస్తూ ఉన్నాడనమాట. నేహాన్ అన్నం వద్దంట, ఇంకా నిద్రకు వచ్చాడనమాట ఆ టైంలో. ఇంకా అరవింద్ చూడండి డ్యాన్స్ చేస్తున్నాడు. వాడు తెచ్చుకున్న బట్టలండి, షర్ట్ ప్యాంట్ ఇంకా వేసేసాను. ఇంకా వాడు తెచ్చుకున్న బట్టలు వేయకపోతే ఇంకా నాకు చుక్కలు చూపిస్తాడనమాట, అల్లరి చేస్తాడు. ఇంకా ఫైనల్గా అయితే ఫుడ్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.